సెంటెన్స్ వాక్యాలను తయారు చేయడం ఎట్లనో మనం నిన్న నేర్చుకున్నాము. ఈరోజు ఏం నేర్చుకోవాలంటే టెన్సెస్ నేర్చుకోవాలి. మనం ఈ టెన్సెస్ ఎందుకోసం నేర్చుకోవాలి సార్? మనం ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నా, మిస్టేక్ లేకుండా మాట్లాడాలనుకున్నా కూడా మనకి ముఖ్యంగా టెన్సెస్ చాలా వెరీ ఇంపార్టెంటు. మనకి ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృత ఉంటే సరిపోదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే సరిపోదు. ఆ ఆలోచనని అమలు చేయాలి. మనకి ఇంగ్లీష్ మాట్లాడాలనే ఆలోచన ఉంటే సరిపోదు, ఆలోచనని అమలు చేసినప్పుడే మనము దాన్ని సక్సెస్ అవుతాం. పలానా గట్టు ఉంటుంది, పెద్ద గట్టు ఉంటుంది, ఆ గట్టు ఎక్కాలి నేను అని మనకు ఆలోచన ఉంటుంది. ఎక్కినట్లనా సరిపోతుందా? ఆలోచన ఉంటే సరిపోతుందా? మనము అక్కడికి వెళ్ళాలి, ఆ గట్టు ఎక్కాలి, అప్పుడు మాత్రమే మనము చేరుకుంటాం. నిజమా కాదా? కనుక మీరు ఏం చేయాలంటే టెన్సెస్ని ఎంత ఇంపార్టెంటే, మన శరీరం ఉంది కదా, మన బాడీ ఈ శరీరానికి మనకి ఈ శరీరము ఈ విధంగా స్ట్రాంగ్గా నిలబడడానికి కూడా, ఇంత స్ట్రాంగ్గా నిలబడడానికి ఒక కారణం ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి బోన్స్, ఎముకలు, వెన్నెముక కదా, అస్థిపంజరం, ఎముకల గూడు, ఇవన్నీ కూడా మన శరీరము స్ట్రాంగ్గా నింపడానికి మనకి పనికొస్తుంది. ఇంగ్లీష్లో కూడా గ్రామర్ లేకున్నా పర్వాలేదు, కానీ టెన్సెస్ నేర్చుకుంటే చాలు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. అందుకొరకే ఈ టెన్సెస్ని మళ్ళీ మనము ఎన్ని రకాల, ఈ టెన్సెస్ అంటే ఏంది? కాలము, సమయము కదా. ఈ టెన్సెస్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళా 3 రకాలుగా యూజ్ చేస్తాం. అంటే సమయానుకూలంగా, సమయ సందర్భంగా, ఏ సమయంలో ఎట్లా మాట్లాడాలనేది తెలుసుకునేదే టెన్సెస్. ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి అని తెలుసుకునేదే టెన్సెస్. కనుక ఈ టెన్సెస్లో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి, 3 టైప్స్. టెన్సెస్ మళ్ళీ 3 రకాలు ఉంటుంది. ఒకటేమో ప్రజెంట్ టెన్స్, నెక్స్ట్ పాస్ట్, నెక్స్ట్ ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. There are 3 kinds of tenses. There are 3 kinds of tenses. టెన్సెస్ 3 రకాలు. నెక్స్ట్ దీంట్లో కూడా మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ అంటే ప్రజెంట్ టెన్స్ మళ్ళీ 4 రకాలు ఉంటుంది, పాస్ట్ టెన్స్ మళ్ళీ 4 రకాలు ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ కూడా మళ్ళీ 4 రకాలు ఉంటుంది. అంటే ఇక్కడ దేర్ ఆర్ 4 kinds of ప్రజెంట్ టెన్స్, దేర్ ఆర్ 4 kinds of present tense, there are 4 kinds of past tense, there are 4 kinds of future tense. ప్రజెంట్ టెన్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ టెన్స్లా సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ టెన్స్లా సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడ సేమ్ వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ దీంట్లో కూడా ఫ్యూచర్ సేమ్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. టెన్సెస్ 3 kinds of టెన్సెస్, 3 kinds of టెన్సెస్. దీంట్లో మళ్ళీ సమయానుకూలంగా నెంబర్ 1 ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే
ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి తెలిపేదే ప్రజెంట్ టెన్స్. ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో, ఏదైతే మనం పని చేస్తున్నామో, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నా కదా, దీన్ని ఏమనాలా ప్రజెంట్ టెన్స్. మీరు వింటున్నారు, దీన్ని ఏమనాలా ప్రజెంట్ టెన్స్. అంటే ప్రస్తుతం, దీన్ని వర్తమాన కాలము అంటాం. దీన్ని ఏమంటాం? వర్తమాన కాలము. తెలుగులో వర్తమాన కాలం అంటాము, ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్ అంటాము. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన పని, అయిపోయిన పని. ఉదయం అయిపోయిందో, లేదా నిన్ననే అయిపోయిందో, మొన్న అయిపోయిందో, ఒక వారం కింద అయిపోయిందో, దీన్ని మనము పాస్ట్ టెన్స్ కిందకి తీసుకుంటాం. పాస్ట్ టెన్స్ అంటే తెలుగులో భూతకాలం అంటాము, ఇంగ్లీష్లో పాస్ట్ అంటాం, పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. మరి ఈ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంది? ఫ్యూచర్ అంటే భవిష్యత్. ఫ్యూచర్ అంటే భవిష్యత్, ఇంకా జరగని పనిని తర్వాత జరుగుతుంది అని మనం మాట్లాడుకున్నా, తర్వాత జరుగుతుందని చెప్పినా వాటన్నిటిని కూడా ఫ్యూచర్ టెన్స్ కిందకి మనము ఇంగ్లీష్లో తీసుకుంటాము. మరి ఇక్కడ ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్ ఉంది. మళ్ళీ ఇవేం సార్? అన్నిట్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సు, సింపుల్ పాస్ట్ టెన్సు, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు జరుగుతున్న పని అయిపోయింది, జరగబోయే పని అయిపోయింది తెలుసుకున్నాం, జరిగిపోయిన పని కూడా తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇవి ఏంది అంటే దీంట్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సు, సింపుల్ పాస్ట్ టెన్సు, సింపుల్ ఫ్యూచర్ టెన్సు, ప్రజెంట్ కంటిన్యూసు, పాస్ట్ కంటిన్యూసు, ఫ్యూచర్ కంటిన్యూసు, ప్రజెంట్ పర్ఫెక్టు, పాస్ట్ పర్ఫెక్టు, ఫ్యూచర్ పర్ఫెక్టు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూసు, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మరి ఇవి ఏంటి సార్ ఇవన్నీ అంటే, వీటికి మీకు ఒక ఫార్ములా చెప్తా. ఆ ఫార్ములా నేర్చుకుంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలుగుతారు. ఏందయ్యా ఈ సింపుల్ అంటే? ఏదైనా కానీ మనం తెలుగులో మాట్లాడతాం, ఏవైనా కానీ మాట్లాడేటప్పుడు మనం దాదాపుగా సింపుల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. నిత్య సత్యాలు, రోజు జరిగే, సాధారణంగా రోజు మనం చేసుకునే పనులు, రోజు జరిగే పనులని చేసుకునేటప్పుడు, వాటి గురించి మాట్లాడేటప్పుడు మనము సింపుల్గా మాట్లాడుకుంటాం. దాన్నే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం కదా. అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి ఏముంటుందంటే, మనం రోజు ప్రతిరోజు డైలీ వాడే పదాలు ఉంటాయి కదా, మన సెంటెన్స్ ఉంటాయి కదా, వాక్యాలు ఉంటాయి కదా, మనం ఏవైతే యూజ్ చేస్తామో రోజు మనం చేసే పనుల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ, లేదంటే నిత్య సత్యాలు, విశ్వసత్యాలు ఉంటాయి కదా, ఇప్పుడు వాటన్నిటిని కూడా సింపుల్ ప్రజెంట్ కిందకి తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మీకు ఒక ఫార్ములా చెప్తా. సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఓబీజే. సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏమొస్తుంది అంటే సేమ్ ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎక్కడ? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ ఫస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ ఒక సెంటెన్స్ని మనం తయారు చేయాలంటే ఏమొస్తుందయ్యా అంటే, ఇక్కడ నిత్య సత్యాలను వాడతాము, రోజు జరిగే పనుల గురించి వాడతాము, మనం రోజు చేసే పనుల గురించి సింపుల్గా మాట్లాడుకుంటాం. దానికి ఏం పెద్దగా హెల్పింగ్ వర్బులు అవన్నీ ఏముండవు, చాలా సింపుల్గా మాట్లాడుకుంటాం. వాటిని ఎట్లా మాట్లాడుకుంటాం అంటే, స్టార్టింగ్లో సబ్జెక్ట్ పెడతాం, తర్వాత సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. ఆ వర్బ్ కూడా ఏ వర్బ్ వస్తుంది అంటే ఫస్ట్ వర్బ్ వస్తుంది, ఫస్ట్ ఫామ్ వర్బ్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఇప్పుడు సింపుల్గా నేను మీకు ఏం చెప్తున్నా, క్లాస్ చెప్తున్నా కాబట్టి దీన్ని ఏమనాలంటే, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను సబ్జెక్టు కదా, ఇక్కడ ఏంది ఏం చేస్తున్నా? టీచ్. ఫస్ట్ వర్బ్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఏమో ఇది అయ్యింది కదా. ఇప్పుడు TEACH, టీచ్, ఇది ఫస్ట్ వర్బ్.
ఐ టీచ్. ఐ టీచ్ ఏం చెప్తున్నా నేను? లెసన్ చెప్తున్నా, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్నా, లేదా టెన్సెస్ చెప్తున్నా. ఐ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐ టీచ్ లెసన్. చూడండి, ఐ అనేది సబ్జెక్టు, టీచ్ అనేది వర్బు, ఆబ్జెక్ట్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్. నేను బోధించడం వల్ల ఏమొస్తుంది ఫలితము? స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి ఐ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇదే సింపుల్ ప్రజెంట్, సింపుల్గా మాట్లాడుకునే ప్రజెంట్. దీంట్లో హెల్పింగ్ వర్బులు అలాంటివి ఏం ఉండవు, ఓన్లీ వర్బు ఉంటుంది, మెయిన్ వర్బు మాత్రమే ఉంటుంది. హెల్పింగ్ వర్బులు ఏమి ఉండవు ఇక్కడ. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు. మళ్ళీ మీరు వింటున్నారు, ఇది కూడా పనే కదా. మీరేం చెప్పాలా? ఉయ్, ఉయ్ లిజన్. చూడండి, ఐ టీచ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఉయ్ లిజన్ స్పోకెన్ ఇంగ్లీష్. వచ్చినా? ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ని సింపుల్గా ప్రజెంట్గా ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి మనం మాట్లాడుకుంటాం. నేను రోజు స్కూల్కి పోతా, ఐ గో టు స్కూల్. రోజు స్కూల్కి పోతాం కదా, డైలీ జరిగే పనులు అవి, సింపుల్గా మాట్లాడుకుంటాం. కనుక ఐ గో టు స్కూల్, ఐ గో టు టెంపుల్, ఐ గో టు షాప్, వీ ప్లే క్రికెట్, వీ ప్లే క్రికెట్ డైలీ, ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. డైలీ అనేది లాస్ట్కి వస్తుంది, రోజు. డైలీ అనేది లాస్ట్ సెంటెన్స్లో చివరలో వస్తుంది. ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. మేము కాఫీ తాగుతా, ఐ డ్రింక్ టీ, ఐ డ్రింక్ కాఫీ. నేను పాలు తాగుతా, ఐ డ్రింక్ మిల్క్. ఇంతే. లేదు, రోజు నేను పాలు తాగుతా అంటామనుకో, రోజు నేను పాలు తాగుతామనుకో, అప్పుడేమని చెప్పాలా? ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. డైలీ కూడా చెప్పచ్చు, ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే, ఐ డ్రింక్ మిల్క్ డైలీ. ఎప్పుడే కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్కువ. ఎవ్రీడే, డైలీ, ఆల్వేజ్. ఆల్వేజ్ అంటే ఎల్లప్పుడు. ఇలాంటి వర్డ్స్ చివరలో వస్తాయి, ఇలాంటి వర్డ్స్ చివరలో వస్తాయి. ఎక్కడ? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటామో ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డైలీ కానీ, ఎవ్రీడే కానీ, ఆల్వేస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యం చివరలా, సెంటెన్స్ లాస్ట్లో వస్తాయి మనకి. నేను రోజు పాలు తాగుతా అన్నాం కదా, ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. అట్లా కాకుండా నేను రోజు ఉదయం పాలు తాగుతా అంటాం. నేను రోజు ఉదయం పాలు తాగు. ఐ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఇక్కడ ఐ వర్బ్ ఏమొస్తుంది? డ్రింక్. ఐ డ్రింక్. ఏం తాగుతా? ఆబ్జెక్టు పాలు కదా, ఐ డ్రింక్ మిల్క్, ఐ డ్రింక్ మిల్క్. ఇక్కడ కూడా ఐ డ్రింక్ మిల్క్. ప్రతిరోజు ఉదయం పాలు తాగుతారు కదా మనం, కాబట్టి ఐ డ్రింక్ మిల్క్. వీడికి అయిపోయింది. ఎక్స్ట్రా వర్డ్స్ అంతా కూడా దీని తర్వాత పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవచ్చు అంటే ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ప్రతిరోజు తాగుతా, ప్రతిరోజు. ఎట్లా తాగు? ప్రతిరోజు ఎప్పుడు తాగుతావు? ఉదయం తాగుతా. కాబట్టి ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ప్రతిరోజు ఉదయం నేను పాలు తాగుతా. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఈ విధంగా మనము ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవచ్చు. మై మమ్మీ కుక్, మై మమ్మీ కుక్. టిఫిన్, లేకుంటే బ్రేక్ఫాస్ట్, లేకుంటే రైసు, చపాతి. మై మమ్మీ కుక్ రైస్, మై మమ్మీ కుక్ రైస్. ఇక్కడ సబ్జెక్ట్ మై మమ్మీ అనేది సబ్జెక్టు, కుక్ అనేది వర్బు, రైస్ అనేది ఆబ్జెక్ట్. వచ్చినాయా? మై మమ్మీ కుక్ రైస్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ 7 o'clock. సెంటెన్స్ ఇంకా పెంచుకుంటూ పోవచ్చా లేదా? మై మమ్మీ కుక్ రైస్, మై మమ్మీ కుక్ రైస్, మై మమ్మీ కుక్ రైస్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ 7 o'clock. సబ్జెక్ట్ ఎన్ని రకాలు? ఐ, ఓ, యు, దే, హీ, షీ, ఇట్. ఇవన్నీ కూడా సబ్జెక్ట్లే కదా. ఓకే,
ఇక్కడ ఎప్పుడైతే మనకి ఐ కానీ ఉయ్ కానీ యు కానీ దే కానీ వస్తాయి, ఇవన్నీ కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటట్టుగా. ఉయ్ అంటే మేము లేదా మనము కదా, ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టనే కదా, అది ప్లూరల్ సబ్జెక్టు. యు అంటే మీరు కదా, మీరు అంటే ఒకరా ఎక్కువ మంది కిందకి వస్తుంది, అది రెండు సింగులర్కి వాడతాం ప్లూరల్కి వాడతాం కాబట్టి యు కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. దే దే అంటే వాళ్ళు లేదా వారు అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టనే కదా, సింగిల్ పర్సన్ అయితే కాదు కదా, అంటే దే కూడా ప్లూరల్ సబ్జెక్టు. ఇవన్నీ కూడా ప్లూరల్ సబ్జెక్టు. ఈ ప్లూరల్ సబ్జెక్ట్కి మాత్రమే ఈ విధంగా మనం మాట్లాడతాం. ఎక్కడైతే ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వస్తుందో ఆ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడతాము. అయితే మళ్ళా ఐ అనేది కూడా ప్లూరల్ కాదు కదా సార్, సింగులరే కదా, ఐ అంటే నేను కదా అని మనం అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని అట్టనే పెట్టుకున్నారు, ఐ అనే దాన్ని కూడా ప్లూరల్ కిందకే వేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఐ అనేది మన గురించి మనం మాట్లాడతాం. ఆర్ యు అండర్స్టాండ్? ఐ అనేది మన గురించి మనం మాట్లాడతాం కాబట్టి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోం, మనల్ని మనం గొప్పోడు అనుకుంటాం కదా, అంటే మనల్ని మనం గౌరవించి మాట్లాడుకుంటాం కాబట్టి ప్లూరల్లో మాట్లాడుకున్నట్టు దాని అర్థం. ఆర్ యు అండర్స్టాండ్? కనుక ఐ వచ్చినప్పుడు కానీ ఐ కానీ మిగతా ప్లూరల్ సబ్జెక్టులు మనము ఈ విధంగా మాట్లాడుకుంటాం. మన సింగులర్ సబ్జెక్టులు ఏంటంటే హీ, షీ, ఇట్, ఇవన్నీ కూడా హీ కానీ షీ కానీ ఇట్ కానీ లేకుంటే నేమ్ వస్తుంది. కవిత, మమత, కవిత మమత అని వచ్చానుకో సింగులర్లు ఒక్కరే వాళ్ళు. ఆ విధంగా నేమ్స్ వచ్చినా కానీ హీ షీ ఇట్ కానీ ఈ విధంగా వస్తే సబ్జెక్టులు ఆ విధంగా వస్తే అక్కడ మనకి కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. ఏం డిఫరెంట్ వస్తుంది అయ్యా అంటే అతడు హోంవర్క్ చేస్తున్నాడు, అతడు హోంవర్క్ చేస్తున్నాడు అన్నప్పుడు మనము హీ గుడ్, హీ రైట్, హీ రైట్ హోంవర్క్, హీ రైట్ హోంవర్క్ మీరు చెప్పినారు. కానీ దీన్ని నేను రాంగ్ అంట. ఎందుకు రాంగ్ అంటానంటే చెప్తున్నా, దీనికి ఇక్కడ ఎప్పుడైతే సబ్జెక్ట్ ఐ కానీ ప్లూరల్ సబ్జెక్ట్ కానీ సబ్జెక్టు ఐతో పాటు మిగతా ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా మాట్లాడతాము. అదే సింగులర్ సబ్జెక్ట్ వస్తే వేరే మాట్లాడుతున్నాం. ఇక్కడ హీ అనే సబ్జెక్టు సింగులర్, హీ అనే సబ్జెక్టు ఇక్కడ హీ అనే సబ్జెక్టు సింగులర్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఉంది కదా రైట్ అనే వర్బు, ఆ వర్బులో ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ ఉంది కదా, ఇక్కడ ఏం రాయాలి మనం అంటే దీనికి ఈ విధంగా ఎస్ పెట్టాలి. మామూలుగా ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాకపోతే ఇది రైటే రాయాలి. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వర్బ్కి రైట్స్ అని రాయాలి. కనుక ఇది కాకుండా ఇక్కడ ఎస్ పెట్టేస్తే మనకి సింగులర్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వర్బులో ఎస్ కానీ ఈఎస్ కానీ మనం చేర్చాలి. మాట్లాడేటప్పుడు కూడా అంతే. హీ రైట్స్ హోంవర్క్, అతడు హోంవర్క్ రాస్తున్నాడు. ఇప్పుడు రాస్తాడు కాబట్టి హీ రైట్స్ హోంవర్క్ నౌ సార్, ఇప్పుడు హోంవర్క్ రాస్తాడు సార్. ఈ నవ్ అనే వర్డ్ కూడా లాస్ట్లో రాసుకోవాలి, మధ్యలో కాదు. ఈ సెంటెన్స్ సబ్జెక్టు వర్బు ఆబ్జెక్టు వచ్చిన తర్వాతనే ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకోవాలి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇవన్నీ కూడా నవ్ కానీ ఎవ్రీడే కానీ డైలీ కానీ ప్రజెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చివరలు వస్తాయి. ఇవన్నీ ఇటువంటి వర్డ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చివరలో లాస్ట్లో సెంటెన్స్ లాస్ట్లో వస్తాయి. ఆర్ యు అండర్స్టాండ్? కనుక హీ రైట్స్ హోంవర్క్, అతడు హోంవర్క్ చేస్తున్నాడు. ఆమె పాట పాడుతుంది. ఏం చెప్పాలా? సింగ్, షీ సింగ్స్ ఏ సాంగ్.
ఏమనాలా? లేక ఆమె పాట పాడుతుంది, ఆమె అన్నం తింటుంది, ఆమె పండు తింటుంది కదా. కనుక షీ సింగ్స్ ఏ సాంగ్. అది తింటుంది. ఇట్ ఈట్స్ ఏ బనానా. ఈ విధంగా మనము ఇట్ ఈట్స్ ఏ బనానా అని మనము ఇంగ్లీష్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం మాట్లాడుకుంటాము.